నమః. సంక్రాంతి పండగ అంటే మనందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి పండగ ఇది. మకర సంక్రమణంలోకి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అనేటువంటి దాన్ని సంక్రమణము అంటారు. ఆ సంక్రమణము కలిగినటువంటిది కాబట్టి సంక్రాంతి అంటారు. సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి అని అర్థం. అంటే మంచి కాంతి, అంటే అప్పటి వరకు దక్షిణాయనంలో ఉండేటువంటిది ఉత్తరాయణ ప్రవేశం జరుగుతోంది. ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు కాంతిమంతమవుతాడు, చాలా గొప్ప కాంతి కలిగినటువంటి వాడుగా అవుతాడు అని అర్థం. అందుకనే ఏమంటారంటే భాస్కరస్య యథా తేజ మకరస్థస్య వర్ధతే తథైవ భవతాం తేజ వర్ధతామితి కామయే అని చెప్తారు. అంటే భాస్కరుని యొక్క అంటే సూర్యభగవానుడి యొక్క కాంతి ఏ విధంగా అయితే మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత అభివృద్ధి పొందుతుందో అట్లాగే మీ అందరి యొక్క తేజస్సు కూడా వర్ధిల్లుగా కానీ శుభకామన చేస్తూ చెప్పేటువంటిది ఇది. అయితే ఈ సంక్రాంతి రోజుని ఏం చెయ్యాలి అంటే కనుక మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే తిలస్నాయి తిలోద్వర్తి తిలహోమే తిలోదకే తిలభుక్ తిలదానాంచ షట్ తిలాపాప నాశిని అన్నారు. మకర సంక్రమణం రోజున చేయవలసింది ఏంటంటే తిలలు వేసినటువంటి నీటితో స్నానం చేయడం అంటే అర్థం ఏంటంటే తిలల సంబంధించినటువంటి తైలాన్ని ఒంటికంతా శుభ్రంగా మర్దన చేసుకుని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి అవాళ. అట్లాగే తిల తైలాన్ని శరీరానికి పూసుకుని దాని మీద చక్కగా నలుగు పిండితోటి నలుగు చేసుకుని ఆ అభ్యంగన స్నానం చేస్తే కనుక శరీరానికి అంతా కూడా ఆరోగ్యదాయకం అవుతుంది అది. అట్లాగే తిలలతో హోమం చేయాలి. అలాగే తిలలు వేసినటువంటి నీటిని కూడా తాగడము, తిలలతో చేసినటువంటి తీపి వంటలను తినడం. అందుకనే సాధారణంగా అందరూ కూడా తిలలు కలిపినటువంటి బెల్లము తిలలు కలిపినటువంటి అరిసెలు ఇలాంటి వంటకాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఆ బెల్లము నూపప్పు యొక్క పొడి కలిపి అంతా అక్కడ ఉత్తరాదిని అవుతే కనుక దాన్ని అందరూ కూడా దాన్ని ఒక మధుర పదార్థంగా అందరికీ కూడా పంచిపెడుతూ ఉంటారు ప్రసాదంగా కూడా. ఈ విధంగా మనము అలాగే తిలాదానం చేస్తే కూడా చాలా మంచిది ఈ రోజుని. ఈ విధంగా 6 రకాలుగా తిలల వినియోగాన్ని నిర్ణయ సింధులో వివరించడం అనేది జరిగింది. అటువంటి విశిష్టమైనటువంటిది. అంతేకాకుండా పెద్దల పండగ అని అంటారు అందరూ కూడాను. అంటే ఏంటంటే పితృదేవతలకి తర్పణాలు అనేవి ఈ రోజున తప్పనిసరిగా మకర సంక్రమణం రోజున దేవతర్పణము ఋషితర్పణము అలాగే పితృతర్పణము తప్పనిసరిగా ఇవ్వాలి. అట్లాగే పితృదేవతల్ని సంతృప్తిపరిచే విధంగా కర్మలు కూడా అంటే పితృశ్రాద్ధం కూడా చేస్తారంటే భోజనానికి పిలిచి బ్రాహ్మణులకి భోజనాది విశేషాలు చేయడము ఇవన్నీ జరుగుతాయి. అలాగే సంక్రమణం రోజున చేసేటువంటి దానాలు కూడా చాలా గొప్పవైనటువంటి ఫలాలు ఇస్తాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ సంప్రదాయము సంస్కృతి మేళమించినటువంటి పండుగ అంటే మన పండుగలన్నీ కూడా కొన్ని విశేషమైనటువంటి అర్థాలతోటి విశేషమైనటువంటి రీతులతోటి కలగలిపి ఉంటాయి. అంతేకాని ఏదో పండగ చేసుకోవడము అనేటువంటి ఉద్దేశంలో కాకుండా దీంట్లో అనేకములైనటువంటి విజ్ఞాన రహస్యాలు కూడా దాగుంటాయి. అటువంటి సంక్రాంతి పండగ అలాగే కొత్త ధాన్యాలన్నీ వస్తుంటాయి. రైతులందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే సంవత్సరం పాటు వాళ్ళు పండించినటువంటి పంటలన్నీ చేతికొచ్చి అందరి దగ్గర కూడా పుష్కలంగా ధనం ఉంటుంది. ధనం ఉండేటప్పటికి వాళ్ళకి ఆనందంగా కూడా కలుగుతుంది. అందువల్ల అందరూ కలిసి సంతోషంగా సంవత్సరానికి ఒక్కసారైనా కుటుంబానికి బంధువులు అందరూ కలిసి కలగలుపుకుని చేసుకునేటువంటి ఆనందకరమైనటువంటి ఒక పండుగ ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి మన భారతం చూసేటువంటి వాళ్ళు వినేటువంటి వాళ్ళ యొక్క శ్రోతలందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరికీ కూడా ఆరోగ్యాలు భోగ భాగ్యాలు ఇచ్చి ఆనందంగా వాళ్ళ జీవనం కలగాలని వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ మహాభారతంలో ఉండేటువంటి అనేకములైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఈ సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా కోరుతూ మరింత మందిని దీన్ని పెంచేటట్టుగా ఈ బృందాన్ని పెంచేటట్టుగా కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.